ఫ్యూచర్ సిటీలో మారుబేని పార్కు రాజకీయ కక్షతోనే ఛార్జ్ షీట్లో సోనియా రాహుల్ పేర్లు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వస్తున్నామని రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా చెప్పడంతోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వస్తున్నామని రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా చెప్పడంతోనే మోదీ సర్కార్ కక్ష రాజకీయాలకు దిగిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇది కథ. ఓహో, ఇక ఒక్కసారి మనం ఇది కూడా మనం జర్రా ఏఐసిసి వాళ్ళు ఏం చేసిరయ్యా, నిన్న మొన్న మీటింగ్ పెట్టుకుర్రు ఏడా గుజరాత్లో. ఇక ఇంట్లో ఇక మరి సెట్ గుసగుస ఏమి నడిచిందంటే, గతంలో తక్కువ స్థానాలలో ఉన్న ఎంపీ స్థానాలు జర కాంగ్రెస్ పార్టీ బాగానే నూక్కొచ్చింది. అమ్మ ఇంత కాంగ్రెస్ పార్టీ జర్ర బలం పుంజుకుంటుంది. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏదన్నా ఒకటి గెలియాలి అని ఇప్పుడు 12 ఏళ్ల కింది పంచాయతీని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ. 12 ఏళ్ల కింది పంచాయతీ. ఏం పంచాయతీ, ఏంది, ఏం కథ అంటే గదే నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక. ఇది ఆనాడు చాచా నెహ్రూ స్థాపించిన పత్రిక. మరి బ్రిటిష్ వాళ్ళనే గడగడలాడించిన పత్రిక ఇది. ఓ నీతి లేని కుక్కలారా, ఇంకెన్నాళ్ళు ఉంటారు మా రాజ్యంలో, మా దేశంలో, ఇంకెన్నాళ్ళు మమ్మల్ని పీల్చుక తింటారు, పిప్పి చేస్తారు అని ఈ రకంగా మరి పగడ్బందీగా ఆనాడు వార్తలు రాసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించి ఆ రకంగా మరి జనాలను చైతన్యవంతులను చేయడంలో మరి ఇది పెద్ద పాత్ర పోషించింది అనేది అనుకుంటున్న ముచ్చట. ఇక ఇది ఇంత ఇంట్లో నువ్వో నేనో పావులో బేడో అన్నట్టుగా ఇక కొన్నాళ్లకు దీన్ని ముంగట తీసుకుపోయిర్రు. ఆఖరికి వస్తారు కల్లా ఇక ఇది జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇక వెనకబడిపోయింది. ఎట్ట చేద్దాం, ఏంది, ఏం కథ అని ఇక చిన్నగా మెల్లగా మళ్ళా ఇంట్లో 38% ఈ సోనియమ్మ రాహుల్ గాంధీ మళ్ళీ దీన్ని యంగ్ ఇండియా 2008లో మూతపడితే మళ్ళీ వీళ్ళు యంగ్ ఇండియా అనే మళ్ళీ దాని పేరు మీద వీళ్ళు ఈ వాటాలు ఈ పర్సంటేజ్లతోటి మళ్ళీ యంగ్ ఇండియా పేరు మీద దీన్ని నడిపిస్తే ఇక ఇంట్లో కోట్ల రూపాయలు దేశ సంపద ప్రజల సొమ్ము లూటి చేసిర్రు, దోసుకున్నారు అని ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇక ఈడీ వాళ్ళకు వేడి పుట్టించి ఉసిగొల్పి ఇక ఈ రకంగా ఇప్పుడు వీళ్ళంట ఇది ఇక తరాలు పోయినా తరాల నాని పంచాయతీ కూడా ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి బీజేపీ వాళ్ళు ఆట గమ్మిస్తారు అనేది ఇప్పుడు లోకం మీద నడుస్తున్న ముచ్చట. మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఎప్పటికీ మీరే ఉంటారా? మా రాజ్యం రావద్దా? మా పాలన రావద్దా? మేము బలంగా కావద్దా? మా కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుంటే మీకు ఎందుకు మీ కన్ను మంతున్నాయి అనేది ఇక ఇప్పుడు వీళ్ళు మాటకు గిచ్చి పంచాయతీ పెట్టుకుంటారు, మాతోటి గిచ్చి పంచాయతీ పెట్టుకుంటారు. మా మీద మేము ఎదుగుతుంటే, మా పార్టీ ఇంకా బలంగా పుంజుకుంటుంటే కళ్ళు ఓర్వక వీళ్ళ మీద ఎట్లా అక్రమ కేసులు పెట్టాలి, వీళ్ళను ఏ రకంగా ఇరుకున పెట్టాలి, ఎట్లా ఇబ్బందుల పాలు చేయాలి అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఈ 12 ఏళ్ల పంచాయతీ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ పంచాయతీని మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి ఇక ఈడీ వాళ్ళతో కథ నడిపిస్తున్నారు. ఇక ఈ ఛార్జ్ షీటు, బోర్డు షీటు, ఇది అది వేసే వరకల్నే ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్న పట్నం హైదరాబాదులో
ఈడీ ఆఫీస్ ముందల మూత మోగిస్తారు, ధర్నా చేస్తారు. మీరు అక్రమంగా కేసులు కట్టిర్రు, మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు, రాజకీయ కక్షతోటే మీరు మా మీద పగ తీర్చుకుంటుర్రు అని ఇక ఈ రకంగా ఇక నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇక మరి మీనాక్షి నటరాజను, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, వాళ్ళు వీళ్ళు చోటామోటా నాయకులు ఇక కొన్ని కోళ్ళాగలు జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చినాయి. కొన్ని కోళ్ళాగలు జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చినాయి. ఇక మరి షెడ్డో పడ్డో ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడిర్రు. మరి ఈ పంచాయతీ ఏడికి పోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మొత్తానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ను బలంగా కానియొద్దు, కాంగ్రెస్ను ఎప్పుడు ముగుదాడేసి గుంజినట్టే ఉంచాలి, కాంగ్రెస్ను కిందికే తొక్కాలి, కాంగ్రెస్ను మనము పైకి రానియద్దు అన్న ఒక దురుద్దేశంతో వీళ్ళు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఈ రకంగా కాంగ్రెస్ కోళ్ళాగలు నిన్న రచ్చరాంబోలో చేసినాయి. ఏది సాక్షి ఇంకేముంది, పుప్పారగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్బు 450 ఎకరాల్లో ఏర్పాటుకు సత్వర చర్యలు. గతంలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్లకు ఇచ్చిన 200 ఎకరాలు, పారిశ్రామికాభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాలు గుర్తింపు. ఈ 450 ఎకరాల్లో మొదటి దశ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు. అధికారులను ఆదేశించిన బట్టి శ్రీధర్ బాబు పొంగులేటి. హైదరాబాదు శివార్లోని పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మొదటి దశ కింద 450 ఎకరాల్లో ఏర్పాటుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గతంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్, రెవెన్యూ అధికారులకు స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించిన 200 ఎకరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందిన మరో 250 ఎకరాల స్థలంలో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి మళ్ళొక పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ను కూడా ప్రభుత్వము మరి ఏర్పాటు చేసేందుకు మరి పచ్చ జెండా ఊపబోతుంది. చూద్దాం. మళ్ళీ వచ్చిండు. ఆత్మాభిమానం లేని సీఎం, విమర్శలు వచ్చినా దులుపుకుంటున్నాడు. కంచగచ్చిబౌలి భూములపై మోదీ స్పందించి విచారణకు ఆదేశించాలి. చెప్పుకున్నాం ఇప్పుడే. దిక్కుమాలిన సర్కారును పడగొట్టం. అయ్యో రామా, పడగొట్టం అంతా జనాల చేతుల్లోనే ఉంది సారు, ఎందుకు తొందరపడుతున్నావు? భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తాం. దొరగారి ధరణితో పాతాళానికి రైతులు. భూభారతి అవగాహన సదస్సులో పొంగులేటి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ధరణి కష్టాల గురించి చెప్పారు. మేము ఏం చేసినా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా మారకుంటే లోక్సభ ఫలితాలే పునరావృతం అవుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం కాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరే, భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తామని వీళ్ళు అంటుర్రు. సరే, ఇప్పుడు వాళ్ళు ధరణి తీసుకొచ్చారు. ధరణిని